అందరికీ నమస్కారం. గౌతమిపుత్ర శాతకర్ణి మన గౌతమిపుత్రుడు, మన నందమూరి పుత్రుడు బాలయ్య బాబుకి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన గురువర్యులు ఎమ్మెల్సీ గీతం అధినేత డాక్టర్ ఎంఎస్ మోదీ గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే వేలపూడి గారికి, పంచకల రమేష్ బాబు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, అంబికా గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాము. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం మనందరం కూడా. బసవతారరామ పుత్ర, బసవరామ తారక పుత్ర, మన గౌతమి పుత్ర, మన ఆంధ్ర రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రానికి, మన మహారాష్ట్రకి, అనేక రాష్ట్రాలకి తలమానికమైనటువంటి మరి శాతకర్ణి ఈరోజు లాంచింగ్కి తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హీరో అంటే బాలయ్య బాబు. హీరో అంటే ఇలా ఉండాలని చెప్తారు బాలయ్య బాబు లాగా. ప్రపంచంలో మెల్ గిబ్సన్, బ్రాడ్ పిట్, అలాగే ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ. ఈ తరంలో ఒక హిస్టారికల్ సినిమా తీయాలంటే బ్రాడ్ పిట్, మెల్ గిబ్సన్, అలాగే మన బాలకృష్ణ బాబు. ట్రాయ్ సినిమా, అలాగే హార్ట్, అలాగే ఇప్పుడు మన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఈ మూడు ఒకటే కోవ. మొన్నే లాంచింగ్కి వెళ్ళి చూసాం, ఒంటి మీద ఎంటుకలు గొదురు పొడిచాయి మనకి. ఎప్పుడప్పుడే మనం ఎదురు చూస్తున్నాం. ఫ్రెంచ్ వారియర్ ఒకసారి యుద్ధంకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎనిమి ఆర్మీ ఏమో చూసి వాళ్ళ వారియర్ చెప్పారంట, సార్ అక్కడ 1,00,000 మంది ఉన్నారు శత్రువులు, మనం 30,000 మంది ఉన్నాం, ఏం చేస్తామంటే మన 30,000 నేను 1,30,000 ఉన్నాం, 1,00,000కి సాటి మన బాలకృష్ణ బాబు అని చెప్తున్నాడు అన్నమాట. మరి అటువంటి గౌతమిపుత్ర శాతకర్ణికి మనందరం కూడా సూపర్ డూపర్ ఇచ్చేసి చరిత్ర రాయాలని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా పెద్దలు, మరి నందమూరి అభిమానుల నుంచి ఆ తరం నుంచి వస్తున్నటువంటి డాక్టర్ ఎంఎస్ మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడుతుందో కోరుచున్నాం. సమరసింహం, ఉగ్ర నరసింహుడు మన బాలయ్య బాబు. శత్రువులకి సింహ స్వప్నం లాంటి గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాకి ఈవేళ ప్రారంభం మొదలైంది. జెండాదాంతో ఈవేళ ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాన్ని మనం ఈ రోజు మొదలించుకుని వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకంగా శ్రమ పడుతున్నటువంటి రోజంతా రామకృష్ణ బాబు గారికి, తర్వాత పంచగల రమేష్ గారికి, మా 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 గురువులు పెద్దలు రాజు గారికి, మరి మా ఎమ్మెల్యే గారికి అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అంబికా కృష్ణ గారికి, ఇతర అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ మనం
లెజెండ్ని దాటి 1 సంవత్సరం సినిమా ఇక్కడ ఆడుతుంది ఇది ఊళ్ళో. దీనికి ఎవ్వరూ కూడా అడ్డలేరు. మీ 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 యొక్క అభిమానం చూస్తుంటుంటే ఉరకలేస్తోంది. ఆంధ్రదేశమే కాదు యావత్ భారతదేశం కూడా ఇవాళ ఉర్రూతలూగుతోంది. నేను కోరుకునేది ఒకటే, ఈ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణికి మన సోదరులైనటువంటి తెలంగాణ వాళ్ళు ప్రభుత్వం వారు దయచేసి వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అది తీసేయాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. తప్పట్లతో మీరందరూ కూడా దీనికి హర్షధ్వానాలు పలకాలి. మనం ఏ విధంగానే కూడా ఆంధ్రప్రదేశ్ దానికి తీసిపోలేదు. వారికి ఎంతో శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగువాడిగా వారికి ఎంత అభిమానస్తుడు మనకి కూడా అంత అభిమానస్తుడు. కాబట్టి మనకు కూడా ఈ న్యాయం జరగాలని చెప్పి ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది ఇక 2 రోజులు 3 రోజులే ఉంది కాబట్టి దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర ప్రజలకి ఇది కానుగ్గా ఆయన కూడా మరే విధంగా ఆలోచించకుండా దీనికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని ఎగ్జామ్ట్ చేస్తారని చెప్పి చేయాలని చెప్పి కూడా మీ అందరి తరఫున కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఇది 100 రోజులు ఆడే సినిమా కాదు, సంవత్సరం ఆడే సినిమా. ఈ సంవత్సరం ఆడుతుంది, సంవత్సరం ఆడిస్తారు. మా గణేష్ కుమార్ ఆడిస్తాడు, మా విష్ణు కుమార్ రాజు గారు ఈ పక్క నుంచి వీళ్ళందరూ కూడా దీన్ని మీరందరూ కూడా మీ అభిమానంతో ఏమీ తీసిపోదు. కాకపోతే మీరు కోరుకునేది ఒకటే, మీ అందరినీ ఆర్డర్లీగా ఉండండి. మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమైనా నందమూరి తారక రామారావు గారైనా బాలకృష్ణ గారైనా క్రమశిక్షణకి మారిపోయారు. ఆ క్రమశిక్షణతో మనమందరం మెలగాలి. ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఇది మనం ముందుకు తీసుకెళ్లాలని మన విశాఖపట్నం ఈ సందర్భంగా రావడం బాలకృష్ణ బాబుకి మనకి బాలయ్య బాబు గారికి మన మీద ఉన్నట్టు అభిమానం దాడుతుందని 100 థియేటర్లో ఇవాళ ఎగరేస్తుంటుంటే మన విశాఖ వచ్చారు ఆయన. మన విశాఖ మీద ఉన్నటువంటి అభిమానం, మన ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం, మన మీద ఉన్నటువంటి అభిమానం, ఈ అభిమానాన్ని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో చూపించాలని, ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర మనందరి దగ్గర ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌతమిపుత్ర శాతకర్ణి. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మనకి బీజేపీ ఎమ్మెల్యే వారు శ్రీ విష్ణు కుమార్ రాజు గారు వారిని మాట్లాడుతుండగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాబు ఒక్కసారి కొంచెం వెనుకుంటా, బాలయ్య బాబుకి వినపడాలి, బాలయ్య బాబుకి వినపడాలి, ఒక్కసారి ఉండండి. ఈరోజు ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం విశాఖపట్నంలో బాలకృష్ణ గారు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం వచ్చి ఇక్కడ విజయకేతనం ఎగరేసినందుకు ఒక్కసారి మనం హర్షధ్వానాలు చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాలయ్య బాబు మన తెలుగు అభిమాన హీరో, తెలుగు అభిమాన హీరోకి ఒక్కసారి చప్పట్లు కొట్టండమ్మా. ఇక్కడికి వచ్చి బాలయ్య బాబు గారు చూడండి, మీ గురించి జనం ఎట్లా చప్పట్లు కొడుతున్నారు. బాలకృష్ణ గారు చూడండి, తప్పనిసరిగా ఆంధ్రుల అభిమాన హీరో బసవరామ తారక పుత్ర బాలయ్య బాబు గారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ ప్రజల తరపున కూడా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం అనేది మా విశాఖ పుర ప్రజలందరి తరపున కూడా మీకు మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ మీ పతాకం, మీ విజయ పతాకం ఎప్పుడూ కూడా ఎగురుబడుతూనే ఉండాలి, బ్రహ్మాండంగా వీయాలని చెప్పి మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలకి, మా వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, ఎమ్మెల్సీ మూర్తి గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే
వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, బాలయ్య బాబు గారికి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచమర్ల రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, నందమూరి వారసులు, నందమూరి నట విశ్వరూపం, హిందూపురం ఎమ్మెల్యే, ఏ పని చేసినా కూడా పనికి 100% న్యాయం చేసే వ్యక్తి. అటు హిందూపురం డెవలప్మెంట్ అయితేనేమి, ఇటు బసవతారక హాస్పిటల్ అయితేనేమి, గత 30 సంవత్సరాలుగా మనలందరినీ అలరిస్తూ అనేక బ్రహ్మాండమైన సినిమాల్లో నటించినటువంటి నట విశ్వరూపం పెద్దల బాలకృష్ణ గారికి, ఎమ్మెల్సీ మూర్తి గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, మన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, సభాధ్యక్షత వహించండి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అంబికా కృష్ణ గారికి, మరి ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులైన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా ఆల్రెడీ ఈ సినిమా రిజల్ట్ మనకు వచ్చేసింది. ఈ సినిమా సంవత్సరం కన్నా తక్కువ ఆడే సినిమా కాదు. ఆల్రెడీ పండుగ, సంక్రాంతి పండుగతో పాటు మనకి బాలకృష్ణ గారు రెండో పండుగ కూడా మనకి ఇచ్చారు. అదే గౌతమి పుత్ర శాతకర్ణ. దయచేసి మనం ఒక్కటే, ఏ పాత్రలో అయినా కూడా ఆయన అలా లీనమైపోయి ఏ డైలాగ్ అయినా కూడా కంఠస్థ పట్టి ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ఈ సినిమా సంవత్సరం తక్కువ కాకుండా ఆడి అభిమానులను అలరుస్తుందని నమ్ముతూ మరి మరొక్కసారి వారికి ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు పంచకర్ల వారు. ఇప్పుడు పెద్దలు మరి అంబికా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు, ప్లీజ్ నందమూరి అందగాడు ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక నరసింహనాయుడు, ఒక సింహ, ఒక లెజెండ్. ఈ సినిమాలన్నిట్లోనూ నటన ఒకటైతే నటన విశ్వరూపాన్ని చూడబోతున్నారు మన శాతకర్ణిలో. ఈ భారతదేశంలో ఇంత పెద్ద భారతదేశాన్ని ఏలినటువంటి మహారాజులందరూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఒక తెలుగువాడు ఆసేతు హిమాచలం పరిపాలించిన ఏకైక చక్రవర్తి శాతకర్ణి. ఈ తరంలో, ఈ యుగంలో, ఈ సమకాలీనంలో ఆ పాత్రను చేయగలిగిన ఒకే ఒక దమ్మున్న నాయకుడు బాలకృష్ణ గారు మాత్రమే. బాలకృష్ణ గారు లేకపోతే శాతకర్ణి లేదు అని చెప్పి డైరెక్టర్ కృష్ణ గారు చెప్పారు. తల్లి పేరును తన పేరుగా చేసుకున్నటువంటి మొట్టమొదటి మహారాజు చక్రవర్తి శాతకర్ణి గారు. శాతకర్ణి సినిమా ట్రైలర్ చూస్తుంటే దేశం మేసమిలేసేయాలి. ఏమండి ఆ డైలాగులు, ఏమి డైలాగులు, ఏ వ్యవహారం. అలాంటి డైలాగులు చెప్పాలన్నా, అలాంటి పాత్ర పోషించాలన్నా, మేసం తిప్పాలన్నా, తొడగొట్టాలన్నా బాలకృష్ణ గారి. అటువంటి మంచి నాయకుడు, అటువంటి మంచి నటుడు, మంచి మనసున్న వ్యక్తి. ఈ రోజున ఆయన 3 రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకటి బసవతారకం హాస్పిటల్కి చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, నటుడుగా ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆయన ఎప్పుడూ కూడా మంచితనానికి గౌరవిస్తారు. మంచి మనిషి. బాలకృష్ణ గారి వ్యక్తిత్వానికి, ఆయన స్నేహానికి ఎవరైనా తల ఉంచాల్సింది. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజున ఒక మంచి డైరెక్టర్ కృషి గారి చేతిలో అద్భుతంగా శాతకర్ణి రూపుదిద్దుకుంటా ఉంది. నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా రాసుకోండి, ఈ సినిమా సంవత్సరం పాటు ఆడి తీరుతుంది.
గౌతమిపుత్ర శాతకర్ణి ఖచ్చితంగా మన తెలుగు వాడు ప్రతి వాడు కూడా చూసి తీరవలసిన సినిమా. మన తెలుగు జాతిని, మన తెలుగు చరిత్రని, అమరావతిని ఏకం చేసి చూపించే ఒక అద్భుతమైన కళాఖండంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా మరొకసారి జై శాతకర్ణి, జై శాతకర్ణి, జై జై శాతకర్ణి. ధన్యవాదాలు ఎంపిక గారు. పెద్దలు మీసాల బాబు, వేలపూడి బాబు మాట్లాడుతుంటే కోరుచున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి జెండా పండక్కి విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు గారు తనయుడు, మనందరి ఆరాధ్య దైవం. ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారకులు నందమూరి బాలకృష్ణ గారికి, సభాధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, సోదర శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, రమేష్ బాబు గారికి, పెద్దల ఎంవిఎస్ మూర్తి గారికి, మిగిలిన పెద్దలకు, ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలో ప్రాణాలకు సైతం లెక్క చేయక పాత్రల్లో విలీనమయ్యే ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ గారు. లెజెండ్ సినిమాలో బీచ్ రోడ్డులో ప్రాణాలు సైతం వడ్డి గుర్రపు స్వారీని మనందరం చూశాం. అదే రకంగా గౌతమిపుత్ర శాతకర్ణిలో కూడా పాత్రలో విలీనమయ్యిన ఏకైక నటుడు మన నందమూరి బాలకృష్ణ గారు. గౌతమిపుత్ర శాతకర్ణి సంవత్సరం రోజుల ఆడటం ఖాయం. మన విజయోత్సవ సభ ఇదే జ్యోతి థియేటర్ నుంచి నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించాలని విశాఖ ప్రజల తరఫున నందమూరి బాలకృష్ణ గారిని అభ్యర్థించడం జరిగింది. ఈరోజు హిందూపూర్ శాసనసభ్యుడిగా మాకన్నా కూడా ఎక్కువగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక శాసనసభ్యుడు మన నందమూరి బాలకృష్ణ గారు. మన తెలుగు మహారాజు గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశాన్ని అంతటినీ జయించి జైత్రయాత్ర చేసిన స్టోరీయే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణియే బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారే శాతకర్ణి. ఇటువంటి పాత్రలు పోషించే సత్తాగల ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. నమస్కారం. ధన్యవాదాలు సార్ వేలపూడి గారు. ఇప్పుడు మన సినీ ఫైటర్స్ రామలక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. బాలయ్య బాబు అభిమానులకి, స్టేజీ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరు కత్తి పడితే కత్తికి అందం వస్తుందో, ఎవరు మీసం తిప్పితే మీసానికి అందం వస్తుందో, ఎవరు పంచి కడితే పంచికి అందం వస్తుందో ఆ బాలకృష్ణ గారికి యాక్టర్ చేస్తుంటారు. ఈ 100వ సినిమా చిత్రంలో మాకు ఫైట్ మాస్టర్ అవకాశం కల్పించిన పొడిదిరి గారికి, డైరెక్టర్ క్రిష్ గారికి, ఈ సినిమాలో కత్తి యుద్ధాలు ఇలాంటి యుద్ధాలని చేయగలరని మమ్మల్ని మాకు ప్రోత్సాహం చేసిన మా బాలయ్య బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సింహ ఒక విధంగా ఉంటే, లెజెండ్ ఇంకొక విధంగా ఉంటే, గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకొక విధంగా ఉంటుంది. మీరు చూశారు ఇక్కడే వైజాగ్ బీచ్లో ఒరిజినల్ గ్లాస్ బ్యాగ్ గుర్రం హాల్స్లో గ్లాస్ బ్యాగ్ కొట్టిన బాలయ్య బాబు హీరోని ఇక్కడ చూశారు మీరు.
ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణలో గుర్రాన్ని అలా 2 కాళ్ళు పైకి లేపిన బాలయ్య బాబు నిలిచారా? ఎందుకంటే మీ అందరికి ఒకటే చెప్పాలి, అభిమానుల కోసం బాలయ్య బాబు గారు మేము ఫైట్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం మాస్టర్ గారు నేనేదో ఒకటి చేయాలి, ఏదో నాకు ఒక రిస్క్ అయింది చెప్పండి అని చెప్పి ప్రతి క్షణం ఆ ఉరికి మీద ఏదో ఒకటి చేయాలి, మీ ఆనందం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రతి క్షణం తాపాత్రపడే హీరో బాలయ్య బాబు గారికి మేము హ్యాండ్స్ ఆఫ్ చెబుతున్నాం. ఎందుకంటే మీ అభిమానులంటే అంత ప్రేమ చెబుతూ ఈ అవకాశాన్ని ఇలాంటి ఒక పెద్ద సినిమాలో మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెబుతూ ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు చెబుతూ బాలయ్య బాబు గారు మేము థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పాయకరాపేట ఎమ్మెల్యే శ్రీమతి అంజ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. మా అందరికీ నమస్కారం. ఒక్కసారిగా బాలయ్య అభిమానుల అభిమాన సంద్రంలో కొట్టుకుపోతానేమో రాకూడదు అనుకున్నాను. కానీ ఒక్కసారి అభిమానుల్లో నేను ఒక అభిమానిగా చూసి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ వర్డ్ని ఒక్కసారిగా ఒళ్ళు పులకరించేటట్టుగా చేసే వర్డే మన సక్సెస్కి నాంది. ఇది ఫస్ట్ మెట్టు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక చరిత్రని తీసుకొచ్చి ఈరోజు మీ అందరి ముందు నుంచోబెట్టి మన రాష్ట్రం తాలూకా సంస్కృతిని కానీ ఈరోజు ఈ బాలయ్య గారు, ఈసారి బాలయ్య గారిని బాలయ్య అనే కన్నా గౌతమిపుత్ర శాతకర్ణి అని పిలుస్తారేమో, అలాంటి నూతన ఒరవడి తీసుకొచ్చి ఈరోజు హిస్టారికల్ మూమెంట్. ఈ హిస్టారికల్ మూమెంట్ కూడా మీ అందరికీ తెలియాలి. గుడి పాడవా అని మహారాష్ట్రలో ప్రతి ఒక్కరు కూడా ఒక జెండా ఎగరవేస్తారు. అలాంటిది ఈరోజు ఉగాదికి ఎగరవేస్తారు. ఇది అలాంటిది ఈరోజు మనం సుమారుగా 100 థియేటర్లో ఒకే రోజు ఒకే టైంకి ఈ అభిమానుల జెండాను ఎగరేస్తున్నారంటే అది గౌతమిపుత్ర శాతకర్ణి తాలూకా సత్తా. గౌతమిపుత్ర శాతకర్ణి అనేసరికి ఇంతకు ముందు మనం హిస్టారికల్గా కనిపించేది పక్కన పెట్టినా అప్పట్లో కృష్ణుడు అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, దానవీర సూరకర్ణ అన్న, అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఎలా కనిపించేవారో ఈరోజు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఆ మహనీయుడు తనయుడు ఈరోజు మనందరి ముందు కనిపించే మంచి పరిస్థితి. ఈరోజు అభిమానుల ఆనందానికి కానీ అభిమానుల తాలూకా ఉత్సాహాన్ని కానీ అవతలేవు సార్. మేమందరం కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. మీ టీజర్స్ కానీ నేనేమీ చూడలేదు, ఎందుకంటే థియేటర్లో డైరెక్ట్గా ఆ రోజే చూద్దామని ఉత్సుకతతో కూర్చున్నాను. మీలందరితో పాటు మేము కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం సార్ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. ఇంత హిస్టారికల్ మూమెంట్ని, హిస్టారికల్ మూవీని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభిమానులే కాకుండా యావత్ ప్రపంచం చూస్తుంది. ఈరోజు నేను మొన్ననే యూకే వెళ్ళాను. అక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరియు బాలయ్య అభిమానులకి, టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరపున అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రం. బాలయ్య బాబు గారు మా మీద ఎంతో నమ్మకం ఉంచి మాకు ఈ సినిమాని నిర్మించడానికి
ఆ అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా బాలయ్యబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా డైరెక్టర్ క్రిష్, ఈ కథ మనం తప్పకుండా తెలుగు జాతికి చెప్పాలి అనే ఉద్దేశంతో, ఎంత తొందరగా చెప్తే అంత మంచిది అన్న ఉద్దేశంతో 79 రోజుల్లో నటీనటులందరి చేత కష్టపడి పని చేయించి, అదేవిధంగా సాంకేతిక నిపుణుల చేత కష్టపడి పనిచేయించి మనకి ఇంత తొందరగా ఈ సినిమాని ఇక్కడికి తీసుకొచ్చి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్స్ తోటి ఇంత తొందరగా మనకి జనవరి 12వ తారీఖున ఈ కానుక ఇస్తున్నందుకు మన క్రిష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా ఇన్ని రోజులు చాలా ఎక్కువ సమయం కేటాయించి నటీనటులందరూ సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి. కోర్స్ వాళ్ళందరితో పాటు మా రాజీవ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా 24 గంటలు కష్టపడేవారు. అదేవిధంగా సాయిబాబు గారు ఉన్నారు. అదేవిధంగా 24 గంటలు కష్టపడతా ఈ పని చేశాం. సో మీరందరూ తప్పకుండా ప్రతి తెలుగువారు ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎందుకంటే ఎక్కువ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. తప్పకుండా జనవరి 12వ తారీఖున మీరందరూ తప్పకుండా మీతో పాటు మన ప్రేక్షకులందరినీ ఈ థియేటర్స్కి తీసుకువెళ్తారని ఆశిస్తూ, ఈ సినిమాని పెద్దగా బాగా దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తూ, స్పెషల్గా క్రిష్ గారు మీకు ఒకటి చెప్పమన్నారు. కాపీ రావడానికి కొంచెం ఆయన అహర్నిశలో కృషి చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి ఈ ఆస్క్డ్ us టు కన్వే సారీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో తప్పకుండా క్రిష్ గారు ఇంత మంచి సినిమా తీసుకొని మనందరి ముందులా మనకి ఇంత మంచి సినిమా ప్రజెంట్ చేసినందుకు ఆయన్ని తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి వైజాగ్ తీసుకొస్తాము. సో బాలయ్య బాబు గారికి ఒక్కసారి మళ్ళీ అభినందనలు తెలుపుతూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సో సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఒకటి చెప్పాలి, బాలయ్య బాబు గారు మాట్లాడే ముందు సాతవాహన రాజులకి నందమూరి కుటుంబ సభ్యులకి ఒకటే ప్లాట్ఫామ్. అక్కడ గౌతమి ఆ పుత్రుడిని ఏముందంటే శాతకర్ణి కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్పి చెప్పిందన్నమాట. ఎక్కడ మనకి హీరో ఆఫ్ హీరోస్ మన బాలకృష్ణ బాబు అని చెప్తానమాట. అలాగే గౌతమి గారు ఏమన్నారంటే లార్డ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే కొండలకి దేవుడు అనమాట. అలాగే ఇక్కడ కొండలకి దేవుడు ఎవరు? సింహాద్రప్పన్న. ఆ సింహాద్రప్పన్న పుత్రుడు ఎవరు? మన బాలయ్య బాబు. ఈ రెండు సమానం. అందుకే ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి ఒకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ బాలయ్య బాబు మాట్లాడుతుందా కోరుచున్నా. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, అకాడమిషియన్ ఎంబీబీఎస్ మూర్తి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అర్బన్ అధ్యక్షులు పసుపల్లి గణేష్ గారికి, రమేష్ బాబు గారికి, అనిత గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, భక్తునికి భగవంతునికి అనుసంధానం ఎవరు? అంబికా అగరబత్తి సోదరులు, మా కుటుంబ సభ్యు సమానులు అంబికా కృష్ణ గారికి, అలాగే
నా సోదరులు ఆప్తులు కుటుంబ సభ్యులైన వెలగపూడి రామకృష్ణ గారికి, అలాగే వారాహి క్రియేషన్స్ సాయిబాబు గారికి, వారాహి చలచిత్రం, అలాగే శాసనసభ్యులు రమేష్ బాబు గారికి, మా స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ గారికి, అలాగే బాలకృష్ణ అభిమానుల అంటే ఈ జిల్లా అభిమానుల అధ్యక్షులు పైడిరాజు గారికి, అలాగే వైజాగ్ పట్టణ అధ్యక్షులు సన్నీ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రజానికానికి, నా అభిమానులకు, పాత్రికేయులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇప్పుడు కార్యక్రమం జరిగిందో ఒక వరవడి అంటే ఒక చరిత్ర అంటే ఇందాక చెప్పినట్టు శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన ఏ రోజు అయితే 33 రాజులను జయించి సింహాసనాన్ని అధిష్ఠించాడు అప్పుడు ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఆ దినాన్ని ఆ రోజుని ఉగాది అని పిలువబడడం జరిగింది. అలాంటి ఉగాది పండుగ మొత్తం భారతదేశంలో అంతేకాకుండా విదేశాల్లో కూడా అంటే మన మారిషస్ బాలి దీవుల్లో అయితేనేవి అక్కడంతా కూడా జరుపుకుంటారు. ఈ మహారాష్ట్రలో ఏదైతే ఈ గుడి పాడవా అని ఆనాడు ఈ యొక్క జెండాను ఎగరవేస్తారో ఆ యొక్క వరవడిని ఇప్పుడు ఈరోజు ఇక్కడ అలాగే 100 సెంటర్లలో నా అభిమానులందరూ కూడా ఈ యొక్క జెండాని ఆవిష్కరింప చేయడం జరిగింది. మరి ఈ చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనమెంతో ఆ నల్లని ఆకాశంలోనూ కానరాని భాస్కరులందరూ అన్నారు మహాకవి దాశరథి గారు. అంటే మనకంటూ ఒక దేశాన్ని ఇచ్చి మనది అనే చరిత్రనిచ్చి భవిష్యత్తునిచ్చి ప్రపంచపటంలో ఈ దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చి బెట్టకపరచలేని పురిటి నొప్పుల్లా ఈ పుడమ్మిలో కానరాని ఒక భాస్కరుని కథ మన గౌతమిపుత్ర శాతకర్ణి. మరి ఈ యొక్క ఇంత విశాలమైన దేశాన్ని పరిపాలించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు? కాబట్టి ఒక తెలుగు బిడ్డగా అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఈ చిత్రం చేసి ఆయన చరిత్రను చాటి చెప్పడం నా బాధ్యత అని నేను గుర్తించాను. దానికంటే ముందు ఎన్నో జీవితంలో యాదృచ్ఛికలు జరగడం సంభవించాయి. అందులో ఈ చిత్రం ఒకటి. ముఖ్యంగా నాన్నగారు చేసిన పాత్రలు చేయడం అంటే మాటలుగా ఉంది. అటువంటి ఆయన చేసిన పాత్రలన్నీ కూడా చేయగలిగానంటే అది ఆ కళామ తల్లి చల్లని చలువ. అంటే ఈరోజు నేను ఒక యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక నటసింహంగా పిలువబడుతున్నా, ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా, అది మా అమ్మగారి ఆశల చలువ, మా నాన్నగారి ఆశీస్సులు చలువ, నా అభిమానుల చలువ, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన రాముడిగా చేశారు, కృష్ణుడిగా చేశారు, రావణాసుడిగా చేశారు, అర్జునుడిగా చేశారు. అలా అన్ని పాత్రలను చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ పాత్ర కూడా ఆయన చేయాలనుకున్నారు, కానీ అప్పుడు రాజకీయాల్లో ఉండడం వల్ల సమయం లేక ఆ సినిమా చేయలేకపోయారు. మరి ఏమో నేను చెప్పాను, నాకెన్నో కాకతీయాలు అలాగే యాదృచ్ఛికలు ఎన్నో జరిగినాయని ఈ పాత్రని నేనే చేయాలని ఆయన నాకు వదిలిపెట్టినట్టుగా భావించి ఈ పాత్రకు నేను న్యాయం
చేశానో లేదో అన్నది నా ప్రేక్షక దేవుళ్ళు. నాన్నగారు అంటుంటే వారి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుంటని. మరి మీరిచ్చే తీర్పే మా నాన్నగారి తీర్పుగా నేను భావించుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. మరి పౌరుష జ్ఞాన కీర్తన పెరగనేని ఉదర పోషణ పౌరుష జ్ఞాన కీర్తులు పెరగనేని ఉదర పోషణ మాత్రం ఒక పూటైనా చాలు అని మనకు ఒక సామెత ఉంది. అంటే కాకి కలకాలము బతికి ఉన్న దానివల్ల ప్రయోజనం ఏముందని. అంటే పౌరుషం, జ్ఞానం, కీర్తి కలిగి ఒక పూట బతికినా చాలు. అలాంటి వాణి బతుకు, అలాంటి వాణి జన్మకు నిజమైన సార్థకం కలుగుతుంది. కాకి ఒట్టి తన కడుపు నింపుకోవడం కోసమే బతికే ఎంతకాలం బతికినా ఏ ఉపయోగం ఉంటుంది? అందుకని పెద్దలు అంటారు కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు బతికితే చాలు అని. మరి అటువంటి మన తెలుగు జాతి రాజహంస గౌతమీపుత్ర శాతకర్ణి పరహితము చేయవడు పరహితముడగు భూత పంచకుముఖను పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు సర్వేందు ముఖ్య అన్నారు. అంటే ప్రజలకు, అంటే ఇతరులకు మేలు చేసేవానికి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. మరి ప్రజా సంక్షేమానికి కట్టుబడడమే పాలకుల ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వ్యక్తికి ప్రపంచంలో ఎదురు ఉండదు. ఆ విధంగానే మరి ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీరసాగర సంజయుడు. తెలుగు మన భరత జాతికి ఒక శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు మన గౌతమీపుత్ర శాతకర్ణి. మరి ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి. ఎందుకంటే రాజ్యములు గలవే గర్భోన్నతింజందరే వారేరి అన్నట్టు మనకి బలిచక్రవర్తి శుక్రాచార్యుడు భార్గవుడు ఆయన అంటాడనమాట, చూడు అక్కడ ఉన్నది వామనుడు కాదు, విష్ణు వామని వేషంలో వచ్చాడని. వామనుడి వేషంలో అప్పుడు అంటాడు బలిచక్ర కార్యరాజు రాజ్యములు గలవే గర్భోన్నతిని చెందలే వారేరి అని. ఈ యొక్క భూమిపై పేరని గలదే బలి శిబి ప్రముఖుల ప్రీతిని యశ కామికుల ఈరే కోరికలు వారిని మరిచే ఇక్కాలమున భార్గవాన్ని. అంటే నాపై విష్ణు అయితే నా చెయ్యి అతని చెయ్యి పైన ఉంటే అంతకంటే ఈ జన్మకి ఏం కావాలని. అటువంటిది ఒక యోధుని గాథ గౌతమీపుత్ర శాతకర్ణి. ముందుగా ఈ యొక్క సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చిన మా నిర్మాతలు రాజలక్ష్మి పుత్ర వివో శ్రీనివాస్ గారికి, అలాగే కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారికి, అలాగే సీతారామపుత్ర సాయిబాబా గారికి, అంటే మన డైరెక్టర్ అంజలపుత్ర క్రిష్ గారి తండ్రి గారు సాయిబాబా గారు ఆయనకి, అలాగే ఈ చిత్రాన్ని నిర్మింపడానికి మాకు అండగా ఉంటూ ఎప్పుడు ప్రోత్సహిస్తున్న సాయి గారికి ముందుగా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చిత్రం బాగా రావాలి అని వారు మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఇటువంటి చిత్రాల్ని నిర్మించడం అంటే ఆషామాష మాట కాదు. ఎందుకంటే ఒక తెలియని వీరుని గాథను, ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, లేకపోతే అశోక చక్రవర్తి మనకు తెలుసు, అటువంటి సినిమాలు మరి తెలిసిన కథలు కాబట్టి నేను చేశాను ఇంతకుముందు రకరకాలుగా. మరి వాళ్ళ ఆదిత్య సినిమా చేయడం జరిగింది. ఆ చిత్రం చేశానంటే నిజంగా ఆ చిత్రం విజయవంతం కావడానికి కారణం శ్రీకృష్ణదేవరాయల పాత్ర. అలా అన్ని పాత్రలు ఏ రకంగా మనం చెయ్యాలి, ప్రజలకి మారుతున్న కాలం,
మారుతున్న తరం వారందరికీ నచ్చే విధంగా ఎలా ఆ పాత్రల్ని వాళ్లకు చూపించాలి అన్నది చాలా ముఖ్యం. అప్పుడే ఎటువంటి పాత్ర అయినా సరే చేసిన పాత్ర అలా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. మరి ఈనాడు చూస్తారు, రేపు ఏంటి ఏమంటావు స్థాళీ పులాకా న్యాయం అంటే అప్పుడు కట్టెల పొయ్యిల మీద అన్నం ఉడికించేవారు. అన్నం అంతా ఉడికిందో లేదో వండేవారు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు. అలా ఈ సినిమా ఇప్పటికే టీజరు, ట్రైలరు, పాటలు విడుదలయ్యి అందరూ కూడా చాలా బాగుందని, అద్భుతంగా ఉన్నాయి పాటలని, టీజర్లు, ట్రైలర్లు చాలా బాగున్నాయని అభినందన వర్షాలు కురిపిస్తున్నారు అందరూ. నా శ్రీభిలాష్ అభిమానులు, ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు సో చూస్తారు. సమయం లేదు మిత్రమా, రేపు 12 విడుదలవుతుంది సినిమా. బట్ ఏదైనా ఒకటి ముఖ్యంగా తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి. ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరు మహానుభావులు కారేలు. ఒక మనిషి మౌనత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి. నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్పుకుంటేవారు. అలాగే మరి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నా అదృష్టం కొద్దీ ఇటువంటి మంచి నిర్మాతలు ముందుకు వస్తూ, మన అదృష్టం, మన తెలుగు జాతి అదృష్టం అని చెప్పాలి. చూస్తారు ఈ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో. అంటే ఇందులో డైలాగ్ కూడా ఉంది, అది మన గొప్పను మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పుకోవాలని. చూస్తారు, రేపు సినిమా చూస్తారు, సినిమాలో ఉంది. అంటే ఏదో బాలకృష్ణ డైలాగులని పెట్టడం కాదు, ఆ పాత్రకు ఇటువంటి డైలాగులు అయితే ఆ సన్నివేశాన్ని బట్టి ఆ డైలాగులు సాయి మాధవ్ గారు చేత బ్రహ్మాండంగా రాయించుకోవడం జరిగింది డైరెక్టర్ కృష్ గారు. మరి ఈ సినిమా 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఏది ఇంత పెద్ద చిత్రం. మొరొకోకి వెళ్ళాం షూటింగ్, మొరొకో, ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, అలాగే జార్జియా, రష్యా పక్కన జార్జియా, అక్కడ కూడా మేము షూటింగ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా మధ్యప్రదేశ్లో మహేశ్వర్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. 26 రోజులు చేసాం షూటింగ్ అక్కడ. మొత్తం దేశమంతా కూడా వర్షాలు కురుస్తూ జరుగుతున్న అవుట్డోర్ షూటింగ్లు అన్నీ ఆగిపోతాయి. ఈ చిత్రం మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా, అడ్డంకులు లేకుండా, వర్షం పడకుండా, ఇందాక చెప్పానే పరహితము చేయువాడెవడు పరహితముడకు పంచభూతకుముగున్నని, అంటే ఆ పంచభూతాలు కూడా సహకరించాయి ఈ చిత్రానికి. ఎలాగైతే ఆనాడు ఈ యొక్క మన భారతదేశం తన ఒక ఉనికి కోసం తను ఆరాటపడిందో, అలాగే ఈ చిత్రం విడుదలకి అదృశ్య రూపంలో ఆ గౌతమి బాలశ్రీ, అలాగే శాతకర్ణి, అలాగే ఆ కళామ తల్లి ఆశీస్సులు ఎప్పుడు కురిపిస్తూనే ఉన్నారు ఈ చిత్రం ఇంత తొందరగా పూర్తి కావడానికి. మరి ఈ చిత్ర దర్శకులు కృష్ గారు, నా ఆవేశం తెలుసు ఆయనకి, నా క్రమశిక్షణ తెలుసు ఆయనకి. దాన్ని బట్టి ఎంతో చక్కగా చిత్రాన్ని అందుకే ఇంత తొందరగా పూర్తి చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఏ విషయంలో కూడా చిత్రం ఎంతవరకు మనం అందించాలి, ఎంత లెంత్ ఉండాలి సినిమాని కూడా ఆయన దృష్టిలో ఉంచుకుని, ఎంత విడిది ఉండాలి అని కూడా, కొలమానం ఎంత ఉండాలని కూడా ఆయన అద్భుతంగా చాలా బాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్, అంటే ముత్యాలు ఏటుపాలుగా దొలితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, మరి కళాకారుల నుంచి కూడా ఆ హావభావాలను దొర్లించగల సమర్థుడైన దర్శకుడు మన కృష్ గారు. ఈ సినిమాకి అలాగే మాటల రచయిత సాయి మాధవ్ గారు ఎంతో అద్భుతంగా రాయడం. అంటే ఇదంతా సమిష్టి కృషి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే అందరు కలిస్తేనే ఒక చిత్రం. మా రామలక్ష్మణులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఉంటే నాకు ధైర్యం, ఎందుకంటే నా ఆవేశం తెలుసు, నాతో ఎలా పని రాబెట్టుకోవాలో తెలుసు. ఇక్కడే చేసాం మేము, ఇందాక చెప్పారు ఎన్నో సినిమాలు వైజాగ్లో. అబ్బో, బాబాయ్ అబ్బాయి నుంచి
సాహసమే జీవితం, ఇంకో కొందరు పుట్టుండరు మీలో చాలా మంది తర్వాత పుట్టుంటారు. ఎన్నో సినిమాలు చేశాం వైజాగ్లో, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, విజయనగరం అయితేనేమి. అలాంటిది సాయి మాధవ్ గారు చేత నన్ను పాత్రను పలికించి అద్భుతంగా పాత్రలో ఆవేశాన్ని ఆవిష్కరించారు మన దర్శకులు కిష్ గారు, సాయి మాధవ్ గారు. చూశారుగా ట్రైలర్స్ లో. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. మరి అంత అద్భుతమైన పాత్ర ఆనాడు ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ యొక్క గణరాజ్యాలన్నింటినీ, అంటే అంగ కణిక కదంబ కలబర కోసలు కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అబీర ప్రాంత కుకుర అకర అసిక అస్మిక ములక మాల్వ మహిష మగధ చేరో చోడ పాండ్య సౌరాష్ట్ర సైతంగా ఒకే ప్రాంతం, ఒకే రాజ్యంగా అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి విదేశీయులను తరిమికొట్టిన మహానుభావుడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇటువంటి అద్భుతమైన చిత్రం నా 100వ చిత్రం కావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే నేను చాలా ఎటువంటి సినిమాలు చేయాలన్న 100వ చిత్రం అభిమానులు అందరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అంటారు, ఏమంటారు, పంచకట్టలో ఉన్న ప్రపంచాన మునగాడు, కండువ లేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నాళ్ళు పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడికై చూచువాడు ఎవడోయా మన తెలుగువాడు. అటువంటిది ఈ సినిమా నాకు ఎటువంటి కొన్ని నచ్చలేదు కథలు, కొన్నేమో నచ్చాయి, కానీ మా 100వ సినిమాకి స్థాయికి లేవు అని అనుకుంటున్న తరుణంలో ఈ నిర్మాతలు రావడం, కృషి గారు రావడం, అంతే ఒక అరగంట మాట్లాడుకోవడం అంత కూడా లేదు, 10 నిమిషాలు మాట్లాడాం అంతే. సినిమా చేద్దామని అనుకున్నాం. అలాగే శ్రీరామరాజ్యం అన్ని కూడా, శ్రీరామరాజ్యం కూడా. కానీ ఒకటి ఉంది, ఏ చిత్రానికి పాత్రోచితంగా ఆ నటీనటులు నటిస్తేనే ఆ చిత్రం విజయవంతం అవుతుంది. నేను అన్నాను చాలా సందర్భాల్లో, నయనతార గారు లేకపోతే ఒక రామరాజ్యం లేదని. అలాగే ఇప్పుడు ఈ చిత్రంలో ముఖ్యంగా నేను మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారికి. ఇప్పటికీ ఆవిడలో ఉన్న తేజస్సు, ఆ హుందాతనం, ఆ ఆవేశం, ఆ పాత్రకు మరి నాకు తల్లి గౌతమి బాలశ్రీ, ఆ పాత్ర ఆవిడ లేకపోతే ఈ చిత్రం ఒప్పుకోకపోతే, ఆవిడ చేయకపోతే ఈ చిత్రం ఉండేది కాదు. ముఖ్యంగా ఆవిడకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ సినిమాలో ఆవిడ గౌతమ బాలశ్రీ పాత్ర చేసినందుకు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా నా అభిమానులు, అంటే మీరు మొదటి నుంచి కూడా నాకు నుంచి ఏమి ఆశించకుండా మీరు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష అని నేను భావిస్తూ ఉంటాను. మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి మరి అటువంటి అభిమానాన్ని ఇంత మంది, ఇంటి వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందగలగడం అది నా పూర్వజన్మ సుకృతం. లేకపోతే మీకు నాకు రుణానుబంధం పోయి జన్మాంతర బంధము, ఎందుకు భావస్తురాని జన్మాంతర సహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే ఈ పూర్వ జన్మ వాసనతో ఒకళ్ళిద్దరిని మనం ఈ జన్మలో పొందొచ్చు కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అమ్మల్ని పొందడం అంటే ఇందాక చెప్పినట్టుగా నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కుల మత రహితంగా భేదాలు లేకుండా, అంటే నాకున్న జ్ఞాన సంపదల్లో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుడిని, కల్మశాలని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బసవరామ తారక పుత్ర బాలకృష్ణగా నాకు ఈ స్థానం కల్పించిన మీ అందరికీ, అలాగే కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని,
బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద నేను అడుగుపెట్టినప్పుడు పలనాటి సీమసింహాన్ని బొబ్బిలి పులి తాండ్రా పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమసింహాన్ని నాటు బాంబుల వేట గొడవల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. ఇలా ఉగ్రం మీద మహావిష్ణుం జనంత సర్తోముఖం నృసింహం భీషణం భద్రమృత్యం నృత్యం నమామ్యం. ఇవాళ పుణ్యదినం వైకుంఠ ఏకాదశి. ఈరోజు దిగడమే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సింహాచలం వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని రావడం జరిగింది. మీ అందరూ తెలుసు ఆయన నా ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి, ఆవేశానికి ప్రతీక. అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రం. కృత్తిక అంటే ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కూడా ఏంటి? ఒక సేనాధిపతి. గాంగేయ మహిన్ గర్భం సర్వం చరితం జ్ఞానశక్తి కుమారం సుబ్రహ్మణ్యం స్కందదేవం గోమనం గుణం రుతతేజ స్వరూపం సేనానం తారకజ్ఞం గురువు మచల మధ్యమేయం కార్తికేయం శలాసం సుబ్రహ్మణ్యం మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి. వీళ్ళందరూ కుజుడంటే యుద్ధానికి. సో ఈరోజు ఆయన గుర్తుగా ఈరోజు ఇక్కడ ఈ జెండాని ఎగరవేయడం అన్నది కూడా ఒక చిత్రానికి మంచి శుభ సూచకంగా భావిస్తున్నాను నేను. అలాగే ఎన్ని చిత్రాలు నాన్నగారి నుంచి నా వరకు ఎటువంటి పాత్ర ప్రజలకు ఎప్పుడో ఒక కొత్త దాన్ని ఇవ్వాలి అని మా యొక్క ఆవేశానికి మీరందరూ ఇస్తున్న సినిమాలకి చేస్తున్న పాత్రలకి మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా అభిమానులకు అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా విజయవంతంగా జరగడానికి కారకులైన మా సోదరుడు కాళశంకర్, ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిగతా ఇప్పుడు సరే ఇందులో ఇంకో ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే ఆఖరికి డెమిత్రియస్ అని ఆ గ్రీక్ మహారాజుని కింద పడేసి కత్తి కంఠం మీద పెట్టి అంటాడు, వెళ్ళు ఈ ప్రపంచానికి నా మాటగా చాటి చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, ఇక్కడ గోడకి ఇక్కడ గదికి మధ్య గోడలుంటాయి, గొడవలుంటాయి. ఇది మా ఇల్లు అంటే మా ఇల్లు అని కొట్టుకుంటాం, కానీ ఎవరో వచ్చి ఇది మా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ ముండాల మీద మా జెండాని ఎగరేస్తాం. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఇంకా చూస్తారు. అంటే విచిత్రం ఏంటంటే ఈ పండుగ మనకి సంక్రాంతితో పాటు ఆ రోజు ఉగాది కూడా ప్రారంభం కావడం. ఎందుకంటే చిత్రం కూడా సంక్రాంతికి పండగకి విడుదల కావడం అదొక కాకతాళీయం, అదొక యాదృచ్ఛికం. సో అందరూ కూడా ఈ సందర్భంగా ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్యాలతో అలాగే ఆ యొక్క నవగ్రహాల ఆనుకూల్యం ఆ నరసింహస్వామి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తచ్చవ్యురా ఉణిభాయి గాతుం యజ్ఞాయి గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేప ఊర్ధ్వం జిగాతు శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే అని కోరుకుంటూ మరొకసారి పాత్రికేయులకు అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ నా వచ్చిన అతిథులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ